గైస్, ఎలాగో మనకి కొన్నాళ్ళు ఇక్కడ ఉండక తప్పదు. ఒక మంచి పని మనిషిని చూసి పెట్టుకుందాం, మనకి హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది. ఏమంటారు? 100% రైట్. అన్ని పనులు మనం చెయ్యలేంగా. అయితే వెయిట్, మన వాచ్మ్యాన్ పిలుద్దాం. ఆయన తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఏమంటారు? కరెక్ట్. ప్రశాంత్ చెప్పింది చేద్దాం. బాబాయ్ బాబాయ్ చెప్పండి అబ్బాయిలు. బాబాయ్, మంచి పని తెలిసిన అమ్మాయి కావాలి. ఎంత అయినా ఇద్దాం. ఇంతమంది ఉన్నా ఇంకో కత్తి లాంటి ఫిగర్ కావాలా మీకు? బాబాయ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? కరోనా వచ్చి బాగా దూరంగా ఉండండి రా బాబు అంటే బాగా పనిచేసిన అమ్మాయి కావాలా? పనికంటే ఇంట్లో పనికి బాబాయ్. ఇంట్లో పనికా? మనుషులు బయటికి రావడానికే భయపడుతున్నారు, ఇంకా పల్లెకేం వస్తారు బాబు? రార్ ఎవరిది వారే. ఇప్పుడు ఎలా మరి? అసలే మనం 2-3 పేర్స్ బట్టలు తెచ్చుకున్నాం. వాషింగ్ ఐరన్ చేసుకోపోతే రిస్కే కదా. నాదొక ఐడియా. సర్వీస్ మేడ్ యాప్ లో 20 days ఒక మంచి మేడ్ బుక్ చేద్దాం. యా, సూపర్ ఐడియా. అయితే రేపు నుంచి క్లీనింగ్, వాషింగ్. అబ్బాయిలు స్నాక్స్ రెడీ. బాబాయ్ వచ్చిండు. బాబాయ్ స్పెషల్స్. అబ్బాబాబా, ఈ లాక్డౌన్ సమయంలో స్నాక్స్ తల ప్రాణం తోకొచ్చింది బాబు. అయ్యో బాబాయ్, బయట నుంచి తీసుకొచ్చారేంటి? చెండుగా శానిటైజ్ చేయాలి లేదా మా ఆవిడ సంపేద్ద బాబాయ్. ఓ నువ్వు బ్రో. బాబు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇవి బయటికి వెళ్తే తెచ్చినవి కావు, ఇవి మా ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చినవి. మీరు టెన్షన్ పడొద్దు. ఇక్కడ ఉన్నన్ని రోజులు టెన్షన్ లేకుండా హ్యాపీగా తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి. గుడ్ నైట్, హ్యాపీ లాక్డౌన్. ఇంకేమున్నా తీసుకొచ్చే. ఓకే. ఏంటమ్మా, మాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు? వావ్, రొమాంటిక్. ఓ, మీ ఆయన్ని వదిలి ఉండలేకపోతున్నావా? ఏ పోవే, ఏదో టైం పాస్ కోసం. అబ్బా, టైం పాస్ కోసం ఇలాంటి స్టోరీస్ ఏం బాగుంటాయి? ఈ కథలో నీ కథ మిక్స్ చేసి ఏదైనా చెప్పు. చెప్పవే. చెప్పు. ఏం చెప్పాలి? మా ఆయన పేరు కాలారాచారం. పుడక బాగా పేలింది కదే. అసలే కాజా గారి చేతిలో పుడగా. బాగా ట్రై చేసి ఉంటారుగా. భయ్యా, మా ఆవిడ వచ్చేసింది భయ్యా. లేదు, మనమే వచ్చాం. వెళ్దామా? వెళ్దామా? ఓకే, Bye. బాయ్. జై సింహాద్రప్పన్న. దూకో. బాబు, ఒరే బొమ్మ దరిద్రుడు, కరోనా ఉంది కదా, మాస్క్ పెట్టుకోవాలని తెలీదా? ఇదిగో అప్పటిదాకా పెట్టుకో. నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటా, జాగ్రత్త. తలుపులు ఓపెన్ చేసి ఉన్నాయి. కొప్పేమి ఎంత కట్టాడు కానీ చిన్న తాళం కాపు కూడా వేసుకుని కక్కుస్తుంది. స్ప్రింగ్ యాక్షన్ బాగుంది. అది బాగుంది. మంచి టేస్ట్ ఉన్నట్టు కట్టినట్టుకున్నాడు. సౌండ్ సీకా. లాక్డౌన్లో మంచి గెస్ట్ హౌస్ పెట్టేసాను. ఇలాంటి దగ్గర పుస్తకం కూడా ఉంటే, బండి వెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండిలో వస్తావు రబ్బా అని పుస్తకం మాత్రం చదివేది. అబ్బా, ఎవరో మంచి కర్రీ కోడి పెట్టిన కోసం బిర్యానీ ఉండేసినట్టుగా ఉన్నారు. అర్జెంట్కి వెళ్ళి చూరియాలి, ఆకలేసేస్తాను బాబోయ్. వచ్చేస్తాను. బిర్యానీ అసలు ఇక్కడ వస్తుంది కదా. ఖాళీ ఉంది, ఇందులో ఉంటుంది ఫుల్గా. తప్పేలు ఖాళీ అయిపోయింది. ఇది కూడా ఇందులోనే ఉండే బాబు. ఉంది. అబ్బా, మన కరికి ఎందుకు హ్యాండ్ ఒక దగ్గర నిలబడి తింటే మొత్తం తిరుగుతూ తిను. తమ్ముడు కొడుకు నింపింది మా తల్లి ఎవరో కానీ.
కడుపు నిండా బిర్యానీ మెక్కేసాం. ఈ టైంలో కానీ మంచి స్లీప్ వేసేస్తూ ఉంటుంది నా సామి రంగ. ఓ ఏడి పెట్టి వేసేద్దాం. ఇది గుళ్ళలు వేసుకుని అలవాటు లేనట్టుగా ఉంది. ఎక్కడ చూసినా తెలిసే ఉంటుంది. లైట్ ఎక్కడ ఉంది, అంత చీకటి ఉంది. అడవిలో అడ్డంగా అడవి పందిలో పడుకుంటే ఈడెవడరు బాబు. కాసేపు అయితే మూతిపాలు రాలిపోను నాకు. ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి బాబు. బాబు ఎక్కడ పెడతా తడి వేస్తున్నాడు. కక్కుడుతున్నా కొడుకులా ఉన్నాడు. ఏది పెడితే పట్టుకుంటామంటే దీన్ని వదిలించుకోవాలరా బాబు. అర్ధరాత్రి ఏంటో సౌండ్లు? ఏముంది, ఏదో పిల్లై ఉంటది, పడుకో. ఇక్కడ అంత గందరగోళంగా ఉంది. ఈడు పట్టుకొని ఎలా పిసికేస్తున్నాడు. అబ్బో ఉరి ఎవడు. హాయ్ సోఫీ, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటది? నువ్వు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది కదా. నేను కూడా యాక్సెప్ట్ చేసి 1 month అయింది. అవును. కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు. తాగలేదు కదా. సో నీతో జర్నీ చేయాలనిపిస్తుంది. జర్నీయా? ఎక్కడ చెప్పు. గోవా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్. కమ్ డౌన్. దానికి చాలా టైం ఉంది. జస్ట్ 40 kilometers అంతే. మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు. పార్టీయా? ఆగుతావా? అంత ఎక్సైట్ అవ్వకు. ఎనీవే, నీకు వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది, మనకు సరదాగా ఉంటుంది. రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా. నిజమే, ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువ చేస్తున్నారు. అలాగే, సరే రేపు నువ్వు రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. వెళ్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ చెప్పు చాలు. ప్యారర్. ఎంత ట్రై చేసినా పడలేదు. గోలీ ఇక్కడే ఉన్నాడు రా. రండి. జీవితం నీ దూకేస్తా. అలా డల్ అయిపోతే ఎలా? లవ్ లో అన్ని కామన్. మామూలు అమ్మాయిని లవ్ చేయాలంటే నానా డాషులు చేయాలి. అలాంటిది డెవిల్ లవ్ చేయాలంటే అదే డెవిలా సిమ్ముకి పెట్టిన ముద్దు పేరు బ్రో. అయినా మీ మధ్య ముద్దు పేరు సంగతి మాకెందుకులే. ఎందుకో బెదర్సో మీరు ఎంత చెప్తున్నా సరే నాకు ఎక్కడో డౌట్ కొట్టేస్తుంది. అమ్మాయి మనసులో ఏ సపోర్ట్ గాడు ఉన్నాడని నాకు డౌట్ కొట్టలేదు. మా కర్మ కాకపోతే ఏది అంతన వేటే ఈ లవ్ స్టోరీ మేము చూడడం ఏంటో. అంతే అంటవా? ఎవరు లేరు అంతవా? మరి ఏదో ఒక ఐడియా చెప్పండి. తొండబొక్కలు వేసుకొని ఇలాంటి వాటికి నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. ఏంటది? లేట్ చేయకుండా చెప్పు. మరి చెప్పు. ఏం లేదు. ఏం లేదా? ప్రేమించిన అమ్మాయి ముందున్నప్పుడు వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉంటే ఆ అమ్మాయి ఓపెన్ అవ్వుద్ది. ప్రూవ్డ్ ప్లాన్ కూడా. ఎస్, ఐడియా చాలా బాగుంది. మరి గోలీని ఎవరు ఫ్లడ్ చేస్తారు? ఇంకెవరు? ఐడియా ఇచ్చింది సుజినే కాబట్టి అమలు చేయాల్సింది కూడా సుజినే. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఎందుకు ఒప్పుకోవా? నీ టీ షర్ట్ ఇచ్చావు, నీ ప్యాంట్ ఇచ్చావు, దీన్ని కూడా ఇవ్వవు. ఎవడమైతే నా కక్కుర్తో కాదు, అక్కడ ఏదో ప్లాన్ కోసం అడిగితే. సుజి నువ్వు చెప్పవే. స్వరూప్ ప్లీజ్, ఇదంతా యాక్టింగే కదా. ఒక్కసారి శ్రీముఖిని డైవర్ట్ చేశామంటే మనందరం ఇక్కడ నుండి సేఫ్ గా ఎస్కేప్ అవ్వచ్చు. ఎస్కేప్ అంతా ఓహన్ మాకుందానా? జోక్ సర్దాక్. సరే, మన కోసం అంటున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. అయితే నీ లవ్ స్టోరీ బాగుంది. ఏదో ఒకటి చెయ్యి. ఉండే అల్లుకు మొఖం వేసుకొని ఇగో ఇది నేను తినే అంటే నీళ్ళు పట్టు. ముందు నువ్వు తిను. ఎవరంగా ప్రేమగా పట్టు, సరేనా? సరే. గొప్ప గొప్ప ప్రేమ కథ చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన భయ్యా. లవ్ స్టోరీ చూస్తున్నాను కళ్ళలో కూడా అనుకోలేదు భయ్యా. గైస్, ఈ ప్లాన్ ఏదో బాగా వర్కౌట్ అవుతున్నట్టుగా ఉంది. శ్రీముఖికి ఎక్కడో మండుతుంది. ఉసి సుజి కొంచెం డోస్ పెంచు. అయ్యా వచ్చిందా? ఓకే.
ఏమైంది? అలా ఎందుకు కొడుతున్నావు? ఓ, ఈ అమ్మ కడుపు మాట నేనెందుకు కొడతాను? నువ్వే ఉన్నావు కదా ఇక్కడ. కొట్టలేదే? చా, చెంపు మొఖం తన శ్రీముఖికి గోలీ అంటే లోకు. అవును బ్రదర్, గోలీ చాలా ప్యూర్ లవ్. చివరికి నా సుజీని కూడా గోలీ ప్రేమ కోసం త్యాగం చేశాను. అవును, గొప్ప త్యాగం చేసింది నీ సూచి. నేనంటే అది కాదు, నువ్వు అపార్థం ప్రతి దానికి చేసుకోకు నువ్వు. తీసుకోగోలి. నాకు వద్దు డిస్ట్రిబ్యూటర్, నేను తాగను, నాకు తాగలని లేదు. సీముకు నన్ను ప్రేమించట్లేదు. ఈ రోజుల్లో అమ్మాయిలు మనుషుల్లా బిహేవ్ చేయట్లేదు, ఆ, దెయ్యాల్లా బిహేవ్ చేస్తున్నారు. దెయ్యాలా? అయినా మన గోలీగాడికి ఏం తక్కువ? ఆ? మీరు బాగా నన్ను లేపుతున్నారు, కానీ అదే పడట్లేదు. ఏడు చేయమంటారు బెదరా? వర్కౌట్ అయినట్టు లేదు బెదరా. ఇటు ఎస్ అందో అటు నువ్వు అందో ఇటు ఆటలాడుతుంది. ఏటు నేనేమైనా అడగకూడదు, ఏమైనా అడిగానా? ఇస్తే ఏమైనా అరిగిపోద్దా తరిగిపోద్దా? ఒక్కసారి ఇది అయిపోద్ది కదా, దానికి ఇంత పెద్ద రాద్ధాంతం చేయాలా? ఏంటది? మనసు ఒక్కసారి ఇది అయిపోద్ది కదా అని అన్నాను అంతే. మనసా? ఆ, నేను అట్టయ్యాను బ్రో. నేను అడిగింది దాన్ని, నిన్ను కాదు. నువ్వెందుకు కట్ అవుతావు? అందుకే అట్టయ్యాను బ్రో. ఆ, దేనికి? దేనికైందిరా? ఏదైనా అడగాలి, బతిమాలాలి, లేదంటే లాక్కోవాలి. అర్థమయ్యేలా చెప్పు కదా. గోలీ, ఈ రోజుల్లో అమ్మాయిలు ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకునే టైం లేదు. చూడు గోలీ, ఆ, ఈ రోజు రాత్రి ఆ. నీకు శ్రీముఖితో ఫస్ట్ నైట్. ఆ? ఫస్ట్ నైటా? ఎస్. ఇది చెప్పింది అనుకుని తెలిసిన నీళ్ళు రాని బోర్డు దగ్గరికి వెళ్ళి ఎంత కొడితే ఏం ఉపయోగం రా? నీళ్ళు రావు, బిందు నిండదు, అలా కొంది ఇటు చెప్పింది. ప్రేమ లేదు, పెళ్లి లేదు, కానీ ఎక్కడ ఒకటి ఫస్ట్ నైట్ అర్ధరాత్రి రెండప్పుడు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి బీర్లు అడుకున్నాడు మొహం మీరు. యాదవ సలహాలు ఎలా చూడు గోలీ, జాయిన్ ఉండే. ఈ రోజుల్లో అమ్మాయిలు నాకు వద్దు. ప్రేమించి పెళ్లి చేసుకుని శోభనం చేసుకునేంత టైం లేదు. రివర్స్ ట్రెండింగ్ బ్రో. ఇదేంటిది? ఇదే కొత్త ట్రెండింగా? ఫస్ట్ శోభనం, ఆ. ఆ తర్వాతే పెళ్లి, ప్రేమ అన్ని. అవునా? ఒప్పుకుంటే శోభనం, లేకపోతే రేపా? రేపు ఈ రోజు చేసేద్దాం. ఏయ్. ఎలా చేస్తావా? ఈ పెచ్చమని దాకా పెచ్చెక్కినట్టుకుందా పెచ్చ. రేపు సాధ్యమైతే అవుద్దా? ఏనాళ్ళన్నాళ్ళు ఈ ఆడాల దురహంకారాలు. గోలీతో అహంకారాలు గోరీ కట్టాలి. ఇక చాలు. ఇక చాలు. దీనికోసమే ఎన్నాళ్ళ నుంచో వేళ్ల తరబడి వెనక్క పట్టాం. టచ్కేర్చాం, ముత్తికేర్చాం, ముచ్చటికి ఏడ్చాం, చివరికి వెనక నుంచి పట్టుకోవడానికి కూడా ఏడ్చాం. ఫీల్ మాత్రం మారట్లేదు. ఇది కాకపోతే అది కాకపోతే ఇది కాకపోతే నమ్మ కూతురని చెప్పి ఏడిపిస్తూనే ఉన్నారు. ఇక నుంచి వాళ్ళు ఏడిపించిన దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మన మగ జాతి జెండా లేపించాలిరా. ఈ అమ్మ నిన్ను తన కోసం కనలేదురా, మొగజాతి పౌరుషాన్ని నిలబెట్టడానికి కనదే. తిప్పరా మీసం. ఒక్క నిమిషం భయ్యా. ఈడేటి మొక్క మీద నీళ్ళు కొడుతున్నాడు. అంటే ఈ సెటప్ కి నువ్వే మాకు ఛత్రపతి. ఆడ అసలే భోజ్పూరి డిస్ట్రిబ్యూటర్, మా దగ్గర బడ్జెట్ లేదు, పైగా లాక్డౌన్. అడ్జస్ట్ అయిపో. సరే అయితే నేను వెళ్తాను, వెళ్ళి దాని సంగతి చూస్తాను. గోలి, ఇది పట్టుకో, దీన్ని వేసి శ్రీముఖిని కూడా వేయి. వద్దులే, సగం నువ్వు తాగే. రైట్, పడుకో. నీకేం పోయింది? నాకు కదా దోలు తీరిపోయి వెనక తిరుగుతున్నాను. నువ్వు తొంగ కాలు ఆరచాపుకొని. నీకు గోళీలు రచ్చగొట్టి పంపిస్తున్నాం. తేడా వస్తే పొజిషన్ ఏంటి? ఏముంది, గోలిగడి గోలి మారే. Cheers. ఒకసారి లేతో లేగో. ఏంటి గోలీ ఈ టైంలో వచ్చావు? నీ దగ్గర ఆశీర్వాద్ గోధుమ పిండి ఉన్నంత కదా, అందుకే వచ్చాను. ఏం మాట్లాడుతున్నావు? వెళ్ళి పడుకోపో. ఇదేవరుతండి బాబు, అర్ధరాత్రి రోడ్డు సింగిల్ గా వద్దు, వెళ్ళి పడుకోమంట. ఏమే ముఖి, శ్రీముఖి, నా మట్టుకు నేను దొంగతనం చేయడానికి వస్తే నువ్వు నన్ను అటు చూసి ఇటు చూసి కింద చూసి పైన చూసి నా ముక్కు మీద వేలేసి నన్ను
నా కళ్ళలో కళ్ళబెట్టి నన్ను మత్తులో పెట్టి నువ్వు మాత్రం మత్తుగా తొంగటవా దుప్పటేసుకొని ఏమే ముఖి శ్రీముఖి. అందుకే వచ్చాను ఈరోజు. ఒకటి అనుకొని వచ్చాను, అది అయిపోలే. అది ఏం చేస్తావు? అది నువ్వు సడన్గా అడిగితే నాకు సిగ్గు అవుతుంది. అది నేనేమో బోకు నా కొడుకు మాట ఇచ్చాను. సరే రేపు చేద్దాం అనుకుంటున్నాను. అయితే రేపురా. ఏంటి జోక్ వేసావా? ఇది నవ్వటానికి ఆ టైం కాదు, ఇది వేరే టైము. నిన్న ఈ రోజు రేపు చేయడానికి వచ్చాను, రేపు చేయడానికి ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా చేసా, రేపు చేసాను అంతే. అంతేనా? సరే చెయ్యి. ఒప్పేసుకుందరు ఇదే. రేపు ఏంటిరా ఏదో నెత్తి మీద వచ్చి పడ్డదే. బోట్లాగా దిగిపోయింది. అరే రే నీ అమ్మ తాగుబోతున్నా కొడగలరా, బోకులు బొచ్చులు కొట్టుకోతురారా, బోకులా కొడగలరా. ఉన్నారు కదా మీకు డబల్ డబల్. నాకు ఉన్నదే సింగిల్ లింగ్ లింగ్ పైన ఒక దాయి ఉంది. కక్కుర్తున్నాయల్లారా, వదిలేడురా కాసేపు. నా డార్లింగ్ ఒప్పేసుకుంది. రా ఏయ్ మళ్ళీ వచ్చి పడ్డాయి మీద. ఏంటిదే గుంటతో ఉందామంటే గంటలిచ్చి కొడతారేట్రా. ఎవడురా మీరు? పని పాట లేదురా, ఎవరు లేరు ఇక్కడ. రేపు 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 అయిపోద్ది ఈరోజు. రేపంతే పక్కన పడ్డాను. ఎంత దొరకలేదు ఇదే. సారీ మేడం, తప్పు అయిపోయింది, క్షమించండి. ఇంకెప్పుడు రేపు అన్నా.